కేంద్ర మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జనగణన తొలిదశ ప్రారంభమైన నేపథ్యంలో ఈ మహత్తర ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా సెషన్స్ అధికారి ఏ మాలోల పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో సెన్సస్ విభాగం అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జనగణన నిర్వహణపై ముఖ్య సూచనలు చేశారు. అనంతపురం జిల్లాలో 2027 జనగణన తొలిదశలో భాగంగా ఇళ్ల జాబితా మరియు గృహగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయి ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు ఏప్రిల్ 9 నుంచి 25 వరకు మండల కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో నిష్ణాతులైన ట్రైనర్ల ద్వారా ఎంపిక చేసిన అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక ఫీల్డ్ ట్రైనర్ల ఆధ్వర్యంలో గ్రామ పట్టణ స్థాయిలో ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశ చరిత్రలో 1872లో ప్రారంభమైన జనగణనలో ఇది 16వ జనగణన కాగా తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో వివరాల సేకరణ చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత వివరాల గోప్యతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సేకరించిన సమాచారం పూర్తిగా రహస్యంగా ఉంచబడుతుందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా భారతదేశము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మన అనంతపురం జిల్లా మరియు పట్టణాలు, మండలాలలో ఈ యొక్క జనగణన, పాపులేషన్ సెన్సస్, అదేవిధంగా ఇంటి గణన అని 2 దశల్లో మనం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది. దాదాపు 150 సంవత్సరాల నుంచి ఈ యొక్క జనగణన మనం చేయడం తెలుసు. ఇది 2 ఫేజుల్లో మనం ఇప్పుడు చేస్తున్నాం. మొట్టమొదటి ఫేజ్లో ఇళ్ల గణన అనేది ఇప్పుడు జరుగుతుంది. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటారు దీన్ని. ప్రతి ఒక్క ఇంటిని కౌంట్ చేస్తారు. ఇది మనకు మే 1 నుంచి మే 31 వరకు జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్లో పాపులేషన్ సెన్సస్ని ప్రతి ఒక్క ఇంటిలో ఉండే వాళ్ళను, అదేవిధంగా ఎక్కడున్నా కానీ పాపులేషన్ను గణన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రణాళికలు ఏర్పాటు చేసిన దానికోసం, అదేవిధంగా భారతదేశంలో ఇప్పుడు మనం ప్రస్తుత ఏ స్థితిలో ఉన్నాం, భవిష్యత్తులో ఏ స్థితికి వెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. అతి పెద్ద ఆపరేషన్ ఇది. దీంట్లో పాల్గొనడం అంటే నిజంగా భారతదేశం యొక్క అభివృద్ధిలో మనం భాగస్వాములు అయినట్లుగా భావించాలి. ముఖ్యంగా ఈ జనగణన సంబంధించి ఇప్పుడు మే 1 నుంచి మే 31 జరిగే ఈ యొక్క కార్యక్రమానికి మేము అపాయింట్ చేసినటువంటి ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ ప్రతి ఒక్క ఇంటికి రావడం జరుగుతుంది. ఆ యొక్క ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని వివరాలు, అదేవిధంగా ఇంటిలో ఉన్నటువంటి సౌకర్యాలు, ఇవన్నీ కూడా ఇంటికి సంబంధించినటువంటి విషయాలను కొన్ని అడగడం జరుగుతుంది. వ్యక్తిగత విషయాలు ఏమీ పెద్ద అడగరు. దాదాపు 32 అంశాలు దీంట్లో మనల్ని అడగడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది కూడా మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి se.census.gov.in అని ఒక పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, se.census.gov.in అనే ఒక పోర్టల్ని ఏర్పాటు చేయడం. దాంట్లో ప్రతి ఒక్కరూ లాగిన్ కావచ్చు. క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. దాన్ని స్కాన్ చేసేసుకొని మన యొక్క వివరము, అదేవిధంగా మన ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే వివరాలు అడుగుతున్నారో ఆ వివరాలు మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ను ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఈ యొక్క ప్రశ్నలు అందించి సమాచారం సేకరించడం కోసమై ట్రైనింగ్ అనేది ఈ నెల 9 నుంచి, అంటే రేపటి నుంచి మనకు స్టార్ట్ అవుతూ ఉంది. ముఖ్యంగా మన యొక్క అనంతపురం జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా ఉన్నారు. వీరికి సహాయపడే దానికోసం అడిషనల్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అని నేను జిల్లా సెన్సస్ అధికారిగా ఉన్నాను. ఈ విధంగా అనేక మంది అడిషనల్ సెన్సస్ ఆఫీసర్గా జిల్లా అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి, సిఇఓ, జిల్లా పరిషత్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, ఇలా అనేక మంది, ఏడీ సర్వేలెన్స్ రికార్డ్స్, అనేక మందిని మనం కూడా తీసుకోవడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో వారు కొన్ని ఇళ్ళకి వెళ్ళేసి ఈ యొక్క ఎన్యూమరేషన్ సంబంధించి యాప్ అనేది ఉంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎన్యూమరేషన్ అంతా, సెన్సస్ అంతా కూడా ఇంటి గణన అయితేనేమి, అదేవిధంగా జనగణన, హౌస్ లిస్టింగ్, అదేవిధంగా పాపులేషన్ సెన్సస్ 2 కూడా డిజిటల్ రూపంలో జరుగుతూ ఉంది. డిజిటల్ సెన్సస్ అంటారు. సో ఈజీ యాప్. దయచేసి అందరూ, జిల్లాలోని అందరు ప్రజలకు కోరేది ఏంటంటే మీరు se.census.government.in అనే gov.in అనేటువంటి పోర్టల్ను మీరందరూ కూడా సందర్శించి మీ యొక్క వివరాలు మీకు వీలున్న టైంలో జస్ట్ ఒక 5-10 నిమిషాలు మీరు కేటాయిస్తే ఆ యొక్క వివరాలన్నీ మీకు అందజేయడం జరుగుతుంది. అది మీరు మాకు అందజేయడం జరుగుతుంది. మీకు ఈ యొక్క ఎండాకాలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ, ఇంటి యజమానులు, ప్రతి ఒక్కరూ, అనంతపురంలో ఉన్నటువంటి నివసిస్తున్న ప్రజలు దీనిని ఒక జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించి దీనిలో అందరూ సహకరించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మీ యొక్క ఇంటిని కానీ మిమ్మల్ని మీరు కౌంట్ చేసుకుంటున్నారంటే యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ది నేషనల్ బిల్డింగ్. ఇది ఆల్రెడీ చెప్పడం జరుగుతున్నా. దేశ అభివృద్ధిలో, దేశ యొక్క ప్రణాళికలో
దేశం ముందుకు పోయే దాంట్లో మీ పాత్రను మీ యొక్క ఇంటిని గణించేటట్లు చేయడం ద్వారా అదే పాపులేషన్ సెన్సస్లో మీ పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఈ యొక్క దాంట్లో భాగస్వాములు అవుతారని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ యొక్క సమాచారాన్ని ఇస్తున్నప్పుడు ఇది సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అందరూ గ్రహించాల్సిన విషయం, ఏ డిపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఇవ్వడం జరగదు, ప్రభుత్వాలకు ఇవ్వడం జరగదు. ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ కలెక్టివ్ ఇన్ఫర్మేషనే దీంట్లో వారు ఉపయోగించుకుంటారు. కానీ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ద్వారా టోటల్గా ఎలా ఉంది అనేది ఎన్ని ఇళ్ళు ఆర్సీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు కచ్చా ఇళ్ళు ఉన్నాయి, ఎంతమందికి గుడిసెలు ఉన్నాయి, ఇలాంటివి ఎవరి ఇంట్లలో ఈ యొక్క ఇండివిజువల్ శానిటరీ లెట్రిన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ అనేక వివరాలు సౌకర్యాలు ఉన్నాయా లేవా తెలుసుకునే దానికోసం ఉపయోగపడేది ఇది. ఇండివిజువల్ ద్వారానే మనము ఆ యొక్క గ్రామాల్లో, ఆ యొక్క వార్డులో, ఆ యొక్క పట్టణంలో, ఆ యొక్క మండలంలో, ఆ యొక్క రాష్ట్రంలో, ఆ యొక్క జిల్లాలో ఏ విధంగా ఉంది పరిస్థితి అని తెలుసుకునే దానికి ఉపయోగపడుతుంది. దయచేసి ఇది చాలా గోప్యంగా ఉంచేది. ఆర్టీఐ ద్వారా కూడా ఈ యొక్క సమాచారాన్ని ఎవరు పొందడానికి లేదు, ఎవరికి కూడా ఈ సమాచారం ఇవ్వడం జరగదు. దయచేసి ఇది అందరూ గుర్తుంచుకొని ఈ యొక్క డిజిటల్ సెన్సస్లో మోస్ట్ సెక్యూర్డ్ డిజిటల్ సెన్సస్ ఇది. దయచేసి మీరు ఎవరు అపోహలు పొందాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఖచ్చితమైన సమాచారాన్ని మీరు అందజేయాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం తప్పుడు సమాచారం ఇస్తే అది మీకు నష్టం, దానివల్ల భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కు, మన యొక్క జిల్లాకు, మన యొక్క గ్రామానికి నష్టం. ఇది అందరూ గుర్తిరిగి ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ అయినటువంటి మన జిల్లా కలెక్టర్ గారి తరఫున, అడిషనల్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారి తరఫున నేను మీకు అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేస్తూ అందరూ సహకరించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఎన్యూమరేటర్స్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వారిని తీసుకోవడం జరుగుతూ ఉంది. అందరూ జిల్లా అధికారులకు కూడా నేను కోరుతున్నాను, ఎవరు కూడా ఇది నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్, ఎలక్షన్ ఏ విధంగా ఇంపార్టెన్సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దాంట్లో భాగస్వాములు కావాలి. కాబట్టి మీకు ఎవరైనా కానీ ఛార్జ్ ఆఫీసర్ అయినటువంటి అటు తహసీల్దార్ కానీ, ఇటు మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరైనా కానీ మీకు రిక్వెస్ట్ ఇచ్చినట్లయితే ఆ యొక్క స్టాఫ్ను మీరు ఖచ్చితంగా అందజేయాల్సిన అవసరం ఉంది. ఇది జిల్లా కలెక్టర్ గారి నుంచి, ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు కాబట్టి తప్పకుండా దీన్ని ఎవరు కూడా పాటించి తీరాలి. ఆ విధంగా పాటించకపోతే అది క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి చర్య అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. కనుక అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నా. మరొకసారి అందరు అధికారులు కూడా ఈ యొక్క ముఖ్యంగా మనం ఎవరైతే పార్ట్ను ముందుగా ఈ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్లో భాగస్వాములు అవుతాం, అదేవిధంగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేద్దాం. దయచేసి అందరూ సహకరించాలని నమస్కారం.